కీర్తనల గ్రంథము 119వ కీర్తన 97వ వచనం నుండి 104వ వచనం వరకు చదువుకుందాం. ఒక్కొక్కరు రెండు వచనాలు చదువుకుందాం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నది. నా శత్రువులను మించిన జ్ఞానం వలన కలుగచేయుచున్నది. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులారా అందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. I have kept my feet from every evil path, so that I might obey your word. I have not departed from your laws, for you yourself have taught me. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మనం జీవితంలో చాలా విషయాల్ని ప్రేమిస్తూ ఉంటాం. చాలా వాటిని మనకు ప్రియముగా ఎంచుకుంటూ ఉంటాం. వి కన్సిడర్ మెనీ థింగ్స్ సో డియర్ టు అవర్ హార్ట్. చాలా విషయాల్ని మనకు ఇష్టమైనవిగా మనం ఎంచుకుంటూ ఉంటాం. మరి మన చిన్నప్పటి నుంచి కూడా ఆలోచిస్తే చాలా విషయాలు అందులో ఉండొచ్చు. మనకు అవి మేబీ అవి తినే విషయాలు కావచ్చు, లేకపోతే మనం చూసే వస్తువుల విషయాలు కావచ్చు, లేకపోతే మనం కొన్ని ఇష్టపడే కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలు కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, లేకపోతే మనం ఇష్టపడే కొంతమంది వ్యక్తులను, మనుషులను కావచ్చు. మరి మనం వాళ్ళని ఇష్టపడుతూ లేక ప్రియముగా ఇష్టంగా ఎంచుకుంటూ ఉంటాం. అయితే ఏది ఈ లోక సంబంధంగా మనం ఏది ఇష్టపడినా, ఏది ప్రియముగా ఎంచినా దానికి తగినటువంటి ప్రతిఫలము మనకు రాదు. అయితే ఏది మనం ఇష్టముగా ప్రియముగా ఎంచితే నిజమైనటువంటి ఒక రివార్డ్, ఒక ప్రతిఫలము, ఒక బహుమానము, అన్ ఇటర్నల్ రివార్డ్, శాశ్వత కాలం ఉండిపోయే ఒక ప్రతిఫలం వస్తుందో దాని గురించి కీర్తనాకారుడు ఈ కీర్తనలో మాట్లాడుతున్నారు. అంటే మన జీవితాల్లో దేన్ని ప్రియంగా ఎంచుకోవాలి, మనము ఇంకో మాటలు చెప్పాలంటే దేన్ని మనం ఇష్టపడాలి, ఎవరిని ఇష్టపడాలి, ఎవరిని కోరుకోవాలి, లేక ఎవరిని మరి మనము ప్రేమించాలి, దేనిని ప్రేమించాలి, ఏది ప్రేమిస్తే, ఎవరిని ప్రేమిస్తే మన జీవితాల్లో ఒక గొప్ప నిజమైనటువంటి ఒక బహుమానం, ఒక రివార్డ్, ఒక మంచి ప్రతిఫలం మన జీవితాల్లో పొందుకుంటామో, లేక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామో దాని గురించి కీర్తనకారుడు ఈ యొక్క వాక్య భాగంలో మాట్లాడుతున్నారు. మరి ఈ కీర్తన 119లో మనం చదువుకునే ఈ వాక్య భాగంలో మొదటి వచనమైనటువంటి 97వ వచనాన్ని చూస్తే కీర్తనకారుడు దేన్ని ఎక్కువగా ప్రియంగా ఎంచుతూ ఉన్నాడో, దేన్ని ప్రేమిస్తూ ఉన్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 97వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. కాబట్టి కీర్తనకారుడు ఎవరిని లేక దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే దేవుని ధర్మశాస్త్రమును. దేన్ని ప్రియముగా ఎంచుతున్నాడు, దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు, లేక దేనికి ఎక్కువ సమయాన్ని ఆయన కేటాయిస్తున్నాడు, లేక దేనికి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క వాక్యాన్ని. కాబట్టి ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం అనే అంశాన్ని ఆధారం చేసుకొని మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. మన జీవితాల్లో కూడా దేన్ని ప్రేమిస్తే నిజమైనటువంటి ఫలితము, లేక సంతృప్తి, లేక ఆనందము, లేక బహుమానము కలుగుతుందో కూడా ఈరోజు ఈ అంశంలో నుంచి దేవుడు మనందరితో కూడా మాట్లాడాలని మరి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం అనేది చాలా గొప్ప అద్భుతమైనటువంటి సంగతి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఎవరిని ప్రేమిస్తున్నామని అర్థం? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని. ఎందుకంటే మన దేవుడు ఎవరు? వాక్యమైనటువంటి దేవుడు, వాక్యమైన దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అని మనం ఆలోచిస్తే, సంఘముగా ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం ప్రేమించాలి?
అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే, మరి ఆనాటి ఆదిమ సంఘము మరి వారు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అని అక్కడ మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 2:42లో ఆనాడు ఆదిమ సంఘం కూడా, అంటే వాళ్ళు ఆ విషయాలను ఎడతెగక ఉండిరి అంటే వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పుడు వాటిని చేస్తూ ఉన్నారు అంటే దాని అర్థం వాటిని వారు ప్రేమిస్తున్నారు. వాటిలో మొట్టమొదటి విషయం ఏంటని చూస్తే అపోస్తుల బోధ. అపోస్తులుగా వారు విన్న బోధ, అంగీకరించిన బోధ, వారు ప్రకటిస్తున్న బోధ. ఏ బోధ? అది ప్రభు చెప్పినటువంటి బోధ. మరి ప్రభు దేన్ని వారికి తెలియచేశారు? దేవుని యొక్క వాక్కును ఆయన వారికి తెలియచేయడం జరిగింది. కాబట్టి ఆదిమ సంఘం అపోస్తుల బోధను యందు వారు ఎడతెగక ఉన్నారు అంటే దే వర్ సో డివోటెడ్. ఇంగ్లీష్లో కనుక చూస్తే ఆ డివోషన్ ఎందుకు ఉంది అని చూస్తే ఏ విషయాల్లో ఉంది అంటే దేవుని యొక్క వాక్యం విషయంలో. సో టుడే ది చర్చ్ needs to be devoting ourselves as a church. We need to devote ourselves to the word of God, the apostles teaching. దేవుని యొక్క వాక్యము విషయంలో ఒక గొప్ప ప్రేమ లేక సమర్పణను మరి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎటువంటిది? రోమాపత్రిక 7:12లో ఒక మాటను చూద్దాం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు ఎందుకు ఆ రోజుల్లో ఆదిమ సంఘము అపోస్తుల బోధ విషయంలో, ఇంకో మాట చెప్పాలంటే వాక్యం విషయంలో మరి అంత డివోటెడ్గా ఉన్నారు, అంత సమర్పణ కలిగి ఉన్నారు. దానికి తమ్మును తాము ఏ రీతిగా వాళ్ళు ఇచ్చుకున్నారు. ఆ దేవుని యొక్క వాక్యానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఇక్కడ మనం చూస్తున్నట్టుగా రోమా 7:12 ప్రకారం దేవుని వాక్యం, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అదండి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనది. అలాగే రెండవదిగా దేవుని యొక్క వాక్యం నీతి గలది. మూడవదిగా దేవుని యొక్క వాక్యం ఉత్తమమైనది. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనది, నీతి గలది, అలాగే ఉత్తమమైనది. కాబట్టి మనం ఎందుకు ఈ రోజున మనము సంఘముగా దేవుని యొక్క వాక్యానికి ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలి, లేక ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి? వై షుడ్ వి లవ్ గాడ్స్ వర్డ్ టుడే? ఎందుకంటే ఈ 3 ప్రాముఖ్యమైన కారణాలు, దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఇవి. ఏంటి? మొదటి, దేవుని యొక్క వాక్యం ఏంటిది? పరిశుద్ధమైనది, అలాగే నీతి గలది, అలాగే ఉత్తమమైనది. కాబట్టి పరిశుద్ధము, అలాగే నీతితో కూడుకున్నది, అలాగే ఉత్తమమైనది. కాబట్టే మరి ఆ కీర్తనాకారుడైన లేకపోతే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తలులు లేక విశ్వాసులు అందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి వారు అంత ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. లేక దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అంతగా ప్రేమించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా మనం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ఏ తీర్మానం? దేవుని యొక్క వాక్యాన్ని మరి నేను కూడా ప్రేమిస్తాను, లేక దేవుని యొక్క వాక్యమును ప్రియముగా ఎంచుతాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. మన జీవితాల్లో ఇక దీనికన్నా మించినది ఇంకేది లేదు. ఇంకా మానవ జీవితంలో మనం ఇంకా దీని కాకుండా, వాక్యాన్ని కాకుండా, ఇక ఈ వాక్య ప్లేస్లో నథింగ్ కెన్ బి రీప్లేస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. సో అందుకని ఇది ఉత్తమమైనది. కాబట్టి ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే మరి చాలామంది మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో తేలిన విషయం ఏంటంటే సుమారు 70% కంటే మంది విశ్వాసులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం లేదు. ప్రేమించడం లేదంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని చదవడం లేదు, అంతే కదండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు దానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాళ్ళ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి, లేక వాళ్ళు ప్రియముగా ఎంచేవి వాక్యం కంటే వేరే వేరే సంగతులు ఉన్నాయి. కాబట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రియముగా ఎంచడం లేదు. అది ఒక విచారకరమైన సంగతి. ఎందుకంటే దేవుని ప్రజలే, మరి దేవుని యొక్క నామాన్ని పెట్టుకున్న ప్రజలే, లేక
క్రైస్తవులే అని చెప్పుకున్నటువంటి వారే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమగా ఎంచకపోవడం చాలా బాధాకరం. అయితే కీర్తనకారుడు మాత్రం ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ఆయనకు ప్రియముగా ఎంచుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి మరి దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమించాడో 4 ప్రాముఖ్యమైన సంగతులు ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు లవ్ ద లా ఆఫ్ గాడ్, ఆర్ వాట్ డస్ ఇట్ మీన్ టు సే లవింగ్ గాడ్స్ వర్డ్? ఈ 4 ప్రాముఖ్యమైన సంగతుల్ని ఈరోజు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం 97వ వచనాన్ని చదువుకుంటే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. మొట్టమొదటి విషయం, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ లవ్. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ లవ్. ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం విషయమై లేక దేవుని విషయమై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. సో హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. సో నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. ఎలాగైతే మనకి ఎవరైనా ఇష్టమయ్యారనుకోండి, వాళ్ళ గురించి మనం చెబుతాం. లేకపోతే మనం ఏదైనా ఒక ఇష్టపడిన ఒక వంటకాన్ని ఇష్టపడ్డాం అనుకోండి, సో వీ టాక్ అబౌట్ దట్ కదా. లేకపోతే మనం వెళ్ళినటువంటి ఒక టూరిజంకి ఎక్కడ వెళ్ళాము, ఆ ప్లేస్ ఇష్టపడ్డాం, సో ఆ ప్లేస్ గురించి మన ఫ్రెండ్స్తో మనం డిస్కస్ చేస్తాం కదా. సో కాబట్టి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము, ఆ ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చింది, సో ఆ ప్రోగ్రామ్ గురించి మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడతారు. సో యూ ఎక్స్ప్రెస్ వాట్ యు లవ్ ఆర్ వాట్ యు లైక్. సేమ్ వే హియర్ ద psalmist is expressing his love towards what he likes. దేన్ని ఇష్టపడుతున్నాడు ఆయన? దేన్ని ప్రేమిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని కదా. కాబట్టి నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈయన అది నాకు ప్రియముగా ఉంది అంటున్నాడు, నేను దీన్ని ఇష్టపడుతూ ఉన్నాను అంటున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అని చెబుతున్నాడు. అయితే హౌ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్తున్నాడు? కేవలము జస్ట్ ఆ మాటల్లో మాత్రమేనా నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అని స్టాప్ చేశాడా? లేదు. ఏం చెప్పాడు మరి ఆయన? ఎలా ప్రేమిస్తున్నాడంట? దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఎస్, దట్స్ హౌ హీఈస్ లవింగ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం మాత్రమే సరిపోదు. హౌ ఆర్ యూ లవింగ్ గాడ్స్ వర్డ్? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు దేవుని యొక్క వాక్యాన్ని? నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఏం చేయాలి? కీర్తనకారుడు వలె దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఇట్స్ బై మెడిటేషన్ ఆల్ ద డే. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి, మరి ఆ రీతిగా ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు దినమెల్లా దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు? మరి అంటే ఇది అంత ప్రాముఖ్యమైందా? మిగతా పనులు కూడా పక్కన పెట్టేసి కూడా దీనికి ఇంత టైం స్పెండ్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందా? ఈజ్ ఇట్ వర్త్ స్పెండింగ్ ది ఎంటైర్ డే ఆర్ ద హోల్ డే ఆర్ డే అండ్ నైట్ ఫర్ దట్ మ్యాటర్? ఎందుకంటే దివారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ఏముంది బైబిల్లో? ధన్యుడు అని ఉంది కీర్తన 1లో. కాబట్టి అసలు అంటే డే అండ్ నైట్ దివారాత్రులు కూడా దీని మీద స్పెండ్ చేయడం అంత వర్త? ఎందుకు అంత వర్త? ఇప్పుడు చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 6 వాక్యాలు చదువుకుందాం. కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడలా, జ్ఞానములకు నీ చెవి ఒగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా, తెలివికై మొరపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. చాలండి. ఇక్కడ ఏ రీతిగా కీర్తనాకారుడు అసలు ఎందుకు దినమెల్లా ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని, మరి ఆ దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి, గొప్పతనం ఏంటో ఇక్కడ మనం సామెతల్లో చూడగలం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకొని నెడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల,
దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినెడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని నోట నుండి వచ్చే మాట యొక్క శక్తి, దేవుని నోట నుండి వచ్చే మాట అనగా ధర్మశాస్త్రంలో దేవుని నోట నుండి వచ్చిన మాటే కాబట్టి ఆ దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటను మనము ధ్యానిస్తే ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? తెలివియు వివేచనయు జ్ఞానము మనకు లభిస్తాయి. మన జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైంది అదే కదా, జ్ఞానము, వివేచన, తెలివి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వీటిని మరి మనము ధ్యానించాలని మరి ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు? వాటిని ధ్యానిస్తున్నాడు. ఎలా ధ్యానిస్తున్నాడంటే వెండిని వెదికినట్లు దానిని వెదికినెడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దేవునితో పోలుస్తున్నాడంటే వెండితోనూ అలాగే దాచబడినటువంటి ధనముతో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దాచబడిన ధనము అంటే పూర్వకాలంలో రాజుల కాలంలో మనం వినే ఉంటాం. ఆ రోజులు వాళ్ళు ఏం చేసేవారంటే ఆ వెండిని, బంగారుని, విలువైన వస్తువులను ఎక్కడ దాచిపెట్టేసేవారు? ఈ రోజుల్లో అయితే మరి మనకు లాకర్స్ ఉన్నాయి కదా, లైక్ బ్యాంక్స్లో కూడా పెట్టచ్చు, డబ్బులున్నా బంగారున్నా సేఫ్గా ఉంటుందని. ఆ రోజుల్లో అయితే మరి బ్యాంక్స్ లేవు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు? భూమిని త్రవ్వి లోపల వాటిని అంటే ఒక బిందెల్లో లాంటి వాటిని పెట్టి వాటిని లంకె బిందెలు అనేవారు. అవి వాళ్ళు ఏం చేశారు? బాగా లోపలికి తవ్వేసి వాటిని కప్పెట్టేసేవారు అనమాట. వాటిని బాగా ప్యాక్ చేసేసి ఆ వెండైనా బంగారైనా అవి పెట్టేసేవారు. కాబట్టి అవి తర్వాత కాలంలో ఎవరైతే వాళ్ళను తవ్వారో, తవ్వుతున్నప్పుడు అవి ఈ రోజుల్లో కొన్నిసార్లు అక్కడక్కడ త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ త్రవ్వకాల్లో లంకె బిందెలు బయటపడ్డాయి అని చెప్తుంటారు కదా. సో ఎందుకంటే ఆ లంకె బిందెలు లేకపోతే ఆ యొక్క వెండితో బంగారుతున్నవి దాచబడి ఉన్నాయి. సో దాచబడి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? వాటిని మన పైకి చూస్తే కనిపిస్తాయా? కనిపించదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సంగతులు చాలాసార్లు మనం పైకి చూస్తే మనకు కనబడ, మనకు అర్థం కాదు. సో వాటిని ఏం చేయాలి? యూనిట్ టు డిగ్ అవుట్. ఏం చేయాలి? తవ్వాలి, త్రవ్వకాలు జరపాల్సిందే. కాబట్టి ఈయన ధ్యానిస్తూ ఉన్నాడు. ఎలా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడంటే వెండిని దాచినట్లు వెతికినట్లు, లేక దాచబడిన ధనమును వెతికినట్లు ఆయన దేవుని యొక్క మాటను వెతికే విషయంలో ఆయన ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాడు. ఏ రీతిగా దేవుని యొక్క వాక్యం విషయంలో మనం తవ్వాలో కూడా కొన్ని విషయాలు చూద్దాం. రోమాపత్రిక 11:33 ఒకసారి చదవండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. గమనించండి, ఎందుకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అంటే ఆయన బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము. అందుకే చూడండి స్టార్టింగ్లో ఆహా అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే ఇది ఇంకా మామూలు విషయం కాదు, చాలా అంటే మనం కూడా చాలా గొప్ప విషయాన్ని కదా, ఓహో చాలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, అబ్బో అది చాలా గొప్పది అని ఆ యొక్క ఎక్స్ప్రెషన్. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. చూసారా? ఎంతో 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 3 సార్లు ఈ ఒక్క వచనంలోనే. ఫస్ట్లో ఆహా అని, మధ్యలో ఎంతో 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 తెలుగులో ఉంది. అంటే ఆయన బుద్ధి, ఆయన జ్ఞానములు, ఆయన తీర్పులు, ఆయన కార్యాలు, ఆయన మార్గాలు ఎంతో గొప్పవి, అలాగే అగమ్యములు అని ఉంది ఫుట్ నోట్స్లో. The depth of the riches, both of the wisdom and knowledge of God. How unsearchable are his judgments and his ways past finding out. ఎందుకు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలంటే అవి ఎంతో గొప్పవి. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఆయన వాక్యం కాబట్టి, ఆయన మాటలు కాబట్టి. ఆయన మాటలు ఎలా ఉన్నాయి? ఎంతో బుద్ధితో, జ్ఞానముతో, ఎంతో శక్తితో ఉన్నాయి. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకం, ఆయన మార్గాలు
ఇందులో ఆయన మార్గాలు రాయించారు కాబట్టి ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. కాబట్టి అంత అద్భుతమైనవిగా, ఉన్నతమైనవిగా, శ్రేష్టమైనవిగా, ఆశ్చర్యమైనవిగా, అద్భుతమైనవిగా మనం చెప్పాలంటే అసలు వర్ణించలేం కూడా. అంత ఉన్నతంగా ఉన్నాయి కాబట్టి వాటిని మరి మనం ఏం చేయాలి? యు నీడ్ టు టేక్ టైమ్ టు మెడిటేట్. ధ్యానించాలి వాటిని. ఎలా ధ్యానించాలని పౌలు చెప్తున్నాడంటే 2 తిమోతి పత్రిక 2:15 ఒక వాక్యం చదువుకుందాం. దేవుని ఎదుట యోగినిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అవును, దేవుని వాక్యం విషయంలో పౌలు తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే, నీవు సత్యవాక్యమును నీవు సరిగా ఉపదేశించువానిగాను, కింద ఫుట్ నోట్స్లో ఉంటుంది, సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించడం. దాని కనుక మనము మూల భాషలోకి వెళ్ళి చూస్తే కటింగ్ స్ట్రైట్ అని ఉంటుంది. సో దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆ రీతిగా అంత డెలిజెంట్గా, అంత జాగ్రత్తతో, మరి అంత జవాబుదారీతనంతో, జాగ్రత్తతో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించవలసి ఉన్నది. 2 తిమోతి చదువుదాని ఇంగ్లీష్లో అది 2:15. Do your best to present yourself to God. Do your best. As one approved, a workman who does not need to be ashamed and who correctly handles the word of truth. Okay, do your best and correctly handling God's word. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇదేదో ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ కాదు, కానీ మనమే చాలా కాన్షియస్గా అక్కడ మనం ఏం చేయాలంటే దాన్ని జాగ్రత్తతోనూ సరైన విధానంలోనూ, అందుకే సరిగా విభజించినట్లుగా, అది ఎటువంటి అపార్థాలకు అనర్థాలకు దారి తీయకుండా మరి సరైన విధానంలో దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట అక్కడ బయలుపరిచి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించేటట్టుగా మరి మనం దాన్ని జాగ్రత్తగా ధ్యానించడానికి యూనిట్ డూ యువర్ బెస్ట్, యూనిట్ గివ్ యువర్ బెస్ట్. కాబట్టి ఇక్కడ చేసే పని ఏంటంటే మెడిటేషన్, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కీర్తనకారుడు ఏం చెప్పాడంటే, నేను దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు, ప్రియముగా ఎంచుతున్నాను అన్నాడు. అయితే హౌ ఈజ్ లవింగ్ గాడ్స్ వర్డ్? బై మెడిటేటింగ్. మెడిటేషను చాలా చాలా ప్రాముఖ్యం. ఏంటి మెడిటేషన్ అని కనుక చూస్తే, దాని మూల భాషలోకి చూస్తే రిఫ్లెక్షన్ లేక డివోషన్. దాన్ని మరి మనము రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక వార్త విన్నారు, లేక న్యూస్లో ఏదైనా ఒక వార్త విన్నారు అనుకుందాం. సో ఇమ్మీడియట్గా ఆ విన్న వార్తను మనం ఏం చేస్తాం? వినేసి అలా ఉండగానే డెఫినెట్గా దాని గురించి యు రెస్పాండ్ కదా. మీరు ఫస్ట్ థింక్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, ఆలోచించి మీకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది ఆ విషయంలో. అసలు అది రైటా కాదా వివేచిస్తారు. ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారంటే అది మనం ఏం చేస్తాం? చూస్తాం, చదువుతాం, అది అసలు రియలా ఫేకా అనేది మనమే ఒక కంక్లూజన్కి వస్తాం. దాని గురించి మనం రియల్ అనుకుంటే అది షేర్ చేస్తాం, లేదు అది ఫేక్ అనుకుంటే దాన్ని షేర్ చేయము, లేదంటే దాని గురించి కూడా మరి మనము మాట్లాడటం. ఒకవేళ ఎలా మాట్లాడుకుంటాం? ఫేక్ అని మాట్లాడుకుంటాం. సో కాంటెంప్లేషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో మెడిటేషన్లో ఏం జరగాలి అంటే రీడింగ్ ఉంటుంది, కాంటెంప్లేషన్ చదవడం ఉంటుంది, ధ్యానించడం ఉంటుంది, థింకింగ్ ఉంటుంది, ఆలోచించడం ఉంటుంది, అలాగే ప్రార్థించడం ఉంటుంది, క్వశ్చనింగ్ ఉంటుంది, చివరికి అప్లికేషన్ కూడా ఉంటుంది. ఈ మెడిటేషన్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక వాక్యాన్ని మరి మనం ధ్యానిస్తూ ఉన్నామంటే, ఒక ప్యాసేజ్ ధ్యానిస్తున్నామంటే, ఒక చాప్టర్ ధ్యానిస్తున్నామంటే, ఒక బుక్ ధ్యానిస్తున్నామంటే ఈ ప్రాసెస్ అంతా ఉండాలి. మామూలుగా బయట కనుక మీరు ఈ మాట వింటే ధ్యానము, మెడిటేషన్. సో బయట వాళ్ళు ఏం చెప్తారంటే, మరి మనం దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు మన మైండ్ని ఖాళీ చేసుకోవాలంటారు, ఎంప్టింగ్ యువర్ మైండ్. బట్ హియర్ ద ట్రూ మెడిటేషన్ ఇస్ నాట్ ఎంప్టింగ్ యువర్ మైండ్, but filling your mind with what God has said, filling your mind with God's word.
సో ఆ ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్లో జరిగే ప్రాసెస్ ఇవన్నీ కూడా రీడింగ్, క్వశ్చనింగ్, కాంటెంప్లేటింగ్, థింకింగ్, ప్రేయింగ్ అండ్ అప్లయింగ్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే మనం ఎలా చదవాలి వాక్యాన్ని అని కనుక చూస్తే ప్రార్థనాపూర్వకంగా చదవాలి, ధ్యానపూర్వకంగా చదవాలి. ఆ ధ్యానపూర్వకంగా చదివే ప్రక్రియలోనే ఒక వాక్యం మనం చదువుతున్నప్పుడు, ఒక అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆ అధ్యాయంలో అసలు దేవుడి గురించి ఏం రాయబడిందో మనం చూడాలి. అసలు మన గురించి ఏం దేవుడు చెప్తున్నాడో మనం చూడగలగాలి. లేక ఆ వాక్య భాగంలో సాతాను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, లేక లోకం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, లేక దేవుని ప్రజల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం చూడగలగాలి. అలాగే ఇక ఒక వాక్య భాగం చదువుతున్నప్పుడు ఆ వాక్య భాగంలో మనకు తెలుసుగా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట అందులో కదా. సో అందులో మనం అనుసరించవలసినటువంటి మాదిరి ఏదైనా ఉందా, దేవుడు ఏదైనా నాకు ఒక మోడల్ ఇందులో చూపిస్తున్నాడు నేను అనుసరించవలసింది, లేకపోతే ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు దేవుడు నేను అనుసరించవలసినటువంటి ఒక ఏదైనా ఆజ్ఞ దేవుడు నాకు ఏదైనా చెప్తున్నాడా, ఒక కమాండ్ ఏదైనా దేవుడు నాకు ఇందులో పెట్టి ఉన్నాడా. గమనించండి, బైబిల్లో ఏ వాక్య భాగం చూసినా మనకి ఏమున్నాయంటే టైమ్లెస్ ప్రిన్సిపల్స్ అని కొన్ని ఉన్నాయి. అంటే అక్కడ మీరు దావీదు గొలియాతు సన్నివేశం చదువుతుండొచ్చు, లేక దావీదు అలాగే నాతాను ప్రవక్త మధ్య జరిగిన సంభాషణ మీరు చూస్తూ ఉండొచ్చు, లేకపోతే సమూయేలు సౌలు రాజు మధ్య జరుగుతున్న సంభాషణ మీరు చూస్తూ ఉండొచ్చు. అయితే బైబిల్లో మీరు ఏ పుస్తకాన్ని చదివినా, ఏ అధ్యాయం చదివినా అది ఎవరికి దేవుడు సందేశం తెలియచేస్తున్నా లేక గమనించండి. అయితే మరి బైబిల్లో ఉన్న విషయాలు ఎలా వ్రాయబడ్డాయంటే అన్ని కాలాలకు వర్తించే విషయాలు, అన్ని సంస్కృతుల వారికి వర్తించే విషయాలు, మరి అన్ని జనరేషన్స్కి వర్తించే విషయాలు. వి కాల్ దెమ్ టైమ్లెస్ ప్రిన్సిపల్స్. కాబట్టి అన్ని సంస్కృతులకు, అన్ని భాషలు మాట్లాడే ప్రజలకు, అన్ని వయస్కుల వారికి, అన్ని రకాల సంస్కృతుల వారికి కూడా వర్తించేటటువంటి విషయాలు దేవుడు వాక్యంలో తెలియచేశాడు. కాబట్టి మనం ఒక వాక్య భాగాన్ని తీసుకుని చదువుతున్నప్పుడు అందుకే ధ్యానించడం, ఆ ధ్యానించడంలో యు గివ్ యువర్ టైమ్ టు దట్ టు థింక్ త్రూ దోస్ టైమ్లెస్ ప్రిన్సిపల్స్. కాబట్టి ఈ వాక్య భాగంలో దేవుడు నాతో చెబుతున్న ఆ టైమ్లెస్ ప్రిన్సిపల్ ఏంటి, నేను వెంబడించవలసిన మాదిరి ఏదైనా ఉన్నదా, నేను విధేయత చూపించవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా, లేక వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉన్నదా, లేకపోతే ఆ వాక్య భాగంలో దేవుడి గురించి ఏం రాయబడింది, సాతాను గురించి ఏం రాయబడింది, నా గురించి దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ అనేది ఎటువంటి గ్రంథం అంటే అన్లైక్ ఎనీ అదర్ బుక్ ఇన్ దిస్ వరల్డ్ కదండి. ఇప్పుడు మీరు ఏ పుస్తకాన్ని తీసుకున్నా కూడా ప్రతి పుస్తకానికి ఒక ఆథర్ ఉంటారు కదా, గ్రంథకర్త ఉంటారు, రైటర్. అయితే బైబిల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ పుస్తకాలు చదివినా కూడా ఆథర్ మీతో ఉండరు, రైట్. ఆథర్ మేబీ డెడ్ అండ్ గాన్, ఆర్ ఆథర్ మేబీ సమ్ అదర్ ప్లేస్. అయితే బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ద మోమెంట్ యు బిగిన్ రీడింగ్ గాడ్స్ వర్డ్, ది ఆథర్ ఈజ్ విత్ యూ. గ్రంథకర్త ఎక్కడున్నారండి? మీతోనే ఆయన ఉన్నారు, మీ ప్రక్కనే ఆయన ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? హీ బిగిన్స్ స్పీకింగ్ విత్ యూ. ఆయన మనతో మాట్లాడడము ప్రారంభిస్తాడు, ఆయన మనతో మాట్లాడడం ప్రారంభిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనతో తెలియజేస్తూ ఉంటారు. ఆయన గురించి విషయాలు ఏంటి, మనల గురించి విషయాలు ఏంటి, ఇక మన యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు, లేక మన పాపానికి సంబంధించిన విషయాలు, మన యొక్క కమిట్మెంట్కి సంబంధించిన విషయాలు, మనం ఒబీడియంట్గా ఉన్నామా లేదా అనే విషయాలు, ఎక్కడ మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో కదా, ఎక్కడ మనము వెంబడించవలసిన ఒక మోడల్ ఏదైనా అందులో ఉందా అని అన్ని విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి వాక్య భాగంలో అందుకే ఆ వాక్యాన్ని ఏం చేయాలి, మనం ఏదో అలాగా ఒక అలాగా 5 minutes అలా చదివేసి ఇంక అయిపోయిందిలే నా డివోషన్ అనుకునేది కాదు. సో ఎలాగా జస్ట్ అలా చదివేస్తాం, లేకపోతే చిన్న ప్రేయర్ చేస్తే యువర్ డివోషన్ ఈజ్ నాట్ ఓవర్. వాట్ డస్ మీన్? ద రియల్ మీనింగ్ ఆఫ్ డివోషన్ ఈజ్ మెడిటేషన్.
సో కాబట్టి దానిని ధ్యానించడం. సో ఎలా ధ్యానిస్తాం? ఇలాగ ధ్యానిస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ధ్యానంలో ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ మస్ట్ టేక్ ప్లేస్. రీడింగ్ ఉంటుంది, క్వశ్చనింగ్ ఉంటుంది, కాంటెంప్లేషన్ ఉంటుంది, థింకింగ్ ఉంటుంది. మన మైండ్ ఏదో ఎంప్టీ చేసేది కాదు ఇక్కడ. యు ఆర్ ఫిల్లింగ్ ఇన్ అదర్, ఇంకా చెప్పాలి దానికి వ్యతిరేకంగా, యు ఆర్ ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ సెడ్ ఆర్ విత్ వాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ గాడ్స్ వర్డ్. సో తర్వాత కాబట్టి అది మెడిటేట్ చేస్తున్నప్పుడు కూడా దేవుడి గురించి, నా గురించి, సంఘం గురించి, లేక పరిస్థితుల గురించి, ప్రపంచం గురించి అన్ని విషయాలు కూడా యు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ యు డూ ద మెడిటేషన్. అందుకే పౌలు అన్నాడు తిమోతితో, డూ యువర్ బెస్ట్. సో డివోషన్లో డూ యువర్ బెస్ట్, గివ్ యువర్ బెస్ట్, బీ డెలిజెంట్, బీ డెలిజెంట్. కాబట్టి ఇదేదో ఆటోమేటిక్గా జరిగేది కాదు, లేక ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో చదివేసేంత మాత్రాన జరగదు. బట్ వెన్ యూ గివ్ ఎ క్వాలిటీ టైం, సో తగినంత సమయాన్ని మనం ఇచ్చినప్పుడు మాత్రమే దట్ టేక్స్ ప్లేస్. మరి మనము ధ్యానించడము అనేది జరుగుతుంది. కాబట్టి మరి కీర్తనకు మనం వచ్చినప్పుడు, కీర్తనకాడు ఎందుకు, ఎలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు అంటే దానిని ధ్యానించడము ద్వారా, రైట్? సో ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు? బై మెడిటేషన్. దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా ధ్యానించడం ద్వారా, అది కూడా దినమెల్లా ధ్యానించడం ద్వారా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ఇక రెండవదిగా 98వ వచనం నుండి 100 వరకు చదువుకుందాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన దానం అవి నాకు కలుగ చేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. మొట్టమొదటిగా తన యొక్క ప్రేమను గురించి ఆయన తెలియచేశాడు ధర్మశాస్త్రం పట్ల. ఎలాగా? నా ధర్మశాస్త్రం నేను ఎంతో ప్రియముగా నాకున్నది అని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? బై మెడిటేషన్, దాన్ని ధ్యానించడం ద్వారా. ఇప్పుడు సెకండ్ విషయం ఏంటంటే ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హిస్ లవ్. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు. ఆ ఎక్స్ప్లెనేషన్, ఆ వివరణ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు, రైట్? సో వై ఈజ్ ది లవింగ్ గాడ్స్ వర్డ్, ఆర్ వై షుడ్ వీ లవ్ గాడ్స్ వర్డ్ ఫర్ దట్ మ్యాటర్? ఎందుకు ఆ కీర్తనాకారుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడంటే బికాస్ ఇట్ మేక్స్ హిమ్ వైజ్ ఆర్ ఇట్ గివ్స్ హిమ్ విజ్డమ్. ఎందుకు అతడు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడంటే ధర్మశాస్త్రము ద్వారా అతడు జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈ రోజున ఎందుకు ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంటే మనం కూడా జ్ఞానాన్ని పొందుకునే విధానము కేవలము దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13 నుండి. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నుండుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు నమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. గమనించండి, ఈ లోకంలో ఏది సంపాదించుకుంటే మరి మన జీవితాలు ధన్యమవుతాయి, ఏది కలిగి ఉంటే అది చాలా గొప్ప విషయంగా పరిగణించబడుతుంది, ఏది కలిగి ఉంటే మనకు నిజమైన సంతోషము, ఆనందము, సంతృప్తి కలుగుతుంది అని ఆలోచిస్తే అది ఇక్కడ మనం చూసినట్టుగా మరి జ్ఞానము. చూసారా? జ్ఞానము అనేది చాలా అద్భుతమైన సంగతి. ఆ విషయానికి వస్తే సామెతల గ్రంథం అంతట్లో కూడా మరి గ్రంథకర్త దాని గురించి మాట్లాడతారు కదా. దేని గురించి? జ్ఞానము, బుద్ధి, వివేచన, తెలివి, జ్ఞానం గురించే ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞానము ఇప్పుడు ఎలా మనం పొందుకోగలం? ప్రాక్టికల్గా ఆలోచిస్తే హౌ డు యూ గెట్ దట్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్ ఆర్ డిజర్న్మెంట్? ఎలా వస్తుంది? అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం అనేది ఇక్కడ చెప్తున్నాడు కదా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. అలా చెబుతూ ఇక్కడ ఈ 98 నుంచి ఈ 100 వరకు కూడా కీర్తనకారుడు 3 విషయాలు తెలియచేశాడు.
అంటే దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞానం ఇస్తుందని తెలియచేశారు. అయితే ఎవరికి మించిన జ్ఞానం అని మనం చూస్తే మొట్టమొదటిగా 98లో ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయును. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది అని ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తున్నాడు. అయితే ఎటువంటి జ్ఞానం, లేకపోతే ఎవరికి మించిన జ్ఞానం? దేవుని వాక్యం, ధర్మశాస్త్రం మనకు అనుగ్రహిస్తుంటే మొట్టమొదటిగా మన శత్రువులకు మించినటువంటి జ్ఞానము. మన శత్రువులకు మించిన జ్ఞానం. గమనించండి, అక్కడ శత్రువుకి జ్ఞానానికి లింక్ ఉంది. సాధారణంగా మనకు ఎవరైనా శత్రువు ఉన్నారనుకుందాం. ఆ శత్రువు మనల్ని ఓడించడానికి, మనల్ని మోసం చేయడానికి, మనల్ని ఇరికించడానికి దేన్ని ఉపయోగిస్తారు వాళ్ళు? చెప్పండి. జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఓకే, వాళ్ళ కుయుక్తిని. ఓకేనా? వాళ్ళు చాలా క్రాఫ్టీగా, కన్నింగ్గా, చాలా ఓవర్ స్మార్ట్గా ఆలోచించి, ఓకేనా, అంటే మనకున్నటువంటి బలాలు బలహీనతలు, బోత్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తెలుసుకొని అప్పుడు ఏం చేస్తారు? మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మన శత్రువు ఎవరు అని ఆలోచిస్తే, ఏదెను తోటలో మొట్టమొదటిగా ఆదాముని హవ్వని మోసగించి పాపములో పడవేసిన శత్రువు ఎవరు? సాతాను. అందుకే ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. శత్రువు యొక్క లక్షణం ఏంటి? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చాలు. సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము చాలా తెలివి కలిగి ఉన్నది. సో ఎవరా సర్పం అంటే? సాతాను. కాబట్టి సాతానుడు ఎలా ఉన్నాడంటే చాలా యుక్తి గలవాడై ఉన్నాడు, తెలివితో ఉన్నాడు. తెలివి, చాలా ప్లాన్ కలిగి ఉన్నాడు. ఇక వాడు యుక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? ఒక పెద్ద స్కెచ్ వేశాడు. దేవుడు సృష్టించినటువంటి ఆదాము హవ్వలనే మోసగించడానికి ఒక పెద్ద కుట్ర పన్నాడు, తనకున్నటువంటి యుక్తి చేత, తనకున్న క్లెవర్నెస్ చేత. కాబట్టి ఇక మనం తెలుసు, తర్వాత వాడు వచ్చి ఇక సర్పరూపంలో వచ్చి ఇక మరి మొట్టమొదటిగా మరి హవ్వతో మాట్లాడి ఆకర్షణీయమైన రీతిలో, లేక మోసగించే విధానంలో అబద్ధాన్ని చెప్పి ఇక దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞను అతిక్రమించాలి చాలా ఈజీగా. దేవుడేమో మరి చాలా జాగ్రత్తతో మరి మీరు ఈ వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పినప్పుడు వారు అంతవరకు కూడా చాలా బాగానే పాటించారు. ఒక్కసారిగా సాతాను వచ్చి ఒక్కసారి చెప్పేటప్పటికి చూసారా, వాడుకున్న తెలివంతా ఉపయోగించడంతో హవ్వ ఏం చేసింది? ఒక్కసారిగా నమ్మేసింది, మోసపోయింది. వాడి మోసపూరిత కుట్రలకి మోసపోయి ఏం చేసింది? తను కూడా తినేసింది. వెంటనే మరి ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా ఆలోచించకుండా అతను కూడా తినేశాడు. అంటే చూడండి అక్కడ మన శత్రువు. అందుకే ఎఫెసీ పత్రిక 6:11లో మన శత్రువు యొక్క కుయుక్తులు ఏ రీతిగా ఉంటాయో పౌలు వివరించాడు. ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. చూడండి, అపవాది తంత్రములు. కాబట్టి వాడు అనేక రకాల తంత్రాలు, కుట్రలు, పన్నాగములు, ప్రణాళికలు ఎన్నో. ఎందుకు? వాడు తెలివి గలవాడు కాబట్టి, ఇప్పుడు యుక్తి గలవాడు కాబట్టి, తెలివి గలవాడు కాబట్టి. ఇప్పుడు మనకు ఏది అవసరం అంటే మన శత్రువుకి మించినటువంటి తెలివి మనకు కావాలి. ఇంకా చెప్పాలంటే ఆ యుక్తి, ఆ తెలివి, ఆ తంత్రముల కంటే గొప్ప విషయము జ్ఞానం. సో బీయింగ్ క్లెవర్ ఈజ్ డిఫరెంట్ దాన్ బీయింగ్ వైజ్. ఎందుకంటే ఈ క్లెవర్నెస్ అనేది మనకు లోక సంబంధంగా మనం దాన్ని కష్టపడి సంపాదిస్తే పొందుకోవచ్చు తెలివి. పుస్తకాలు బాగా కష్టపడి చదివితే మనకు తెలివి వస్తుంది. అయితే విజ్డమ్ అనేది అలా రాదు. విజ్డమ్ అనేది ఎవరు ఇవ్వాలి? మనకు దేవుడే ఇవ్వాలి. అది కూడా ఎలా లభిస్తుంది? దేవుని యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలమని వాక్యం తెలియచేస్తుంది. అంటే ఎవరైతే నిజముగా దేవుడెందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యొక్క వాక్కుని విని దాని ప్రకారం జీవిస్తారో, వారు మాత్రమే ఆ జ్ఞానాన్ని పొందుకుంటారు, విజ్డమ్. కాబట్టి ఇప్పుడు చూడు, మనకు ఈ లోకం సంబంధంగా ఉన్నటువంటి ఆ క్లెవర్నెస్ కంటే గొప్ప విషయం ఏంటి? విజ్డమ్. సో ఇప్పుడు ఆ విజ్డమ్ దేవుడు మనకిస్తానని చెప్తున్నాడు. ఎవరికి ఇస్తాడంటే అందరికి కాదు, విశ్వాసులందరికీ జ్ఞానం ఉండదు.
కేవలం క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన వారు జ్ఞానులు అని మనం అనుకోవడానికి వీల్లేదు. లేక చర్చికి వచ్చే వాళ్ళందరికీ వారు జ్ఞానులు అని మనం అనుకోకూడదు. అయితే ఎవరు నిజమైన జ్ఞానులు? ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ప్రియముగా ఎంచి దాని నిజముగా దినమెల్లా ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? మన శత్రువులకు మించిన జ్ఞానము అది మనకు కలిగచేస్తుంది. ఏది కలిగచేస్తుంది? అది అంటే ధర్మశాస్త్రం. దేవుని యొక్క వాక్యము మనకు అటువంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. చాలా గొప్ప విషయం కదా, నిజంగా చాలా ఇది అద్భుతమైన విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క అపవాదేమో చూసాం, వాడు కుట్రలు కుతంత్రాలు కలిగి ఉన్నాడని. సో ఆ కుట్రలు కుతంత్రాలతో ఏం చేయాలని చూస్తున్నాడు వాడు? మొదటి పేతురు చూద్దాం ఇప్పుడు. మొదటి పేతురు 5:8. శుభ్రమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది మన విరోధి అంటే సాతాను అని కింద ఉంది. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. గమనించండి, మన శత్రువు సాతాన్. మనందరికి కూడా శత్రువు. ఆఫ్ కోర్స్ మనకి లోకంలో కూడా మనుషులు కూడా శత్రువులుగా ఉండొచ్చు. అయితే మనందరికీ నిజమైన శత్రువు ఎవరు? సాతాను, అపవాది. ఆది నుంచి ఉన్న వాడు విరోధి అయినటువంటి సాతానుడు. వాడి యొక్క కుయుక్తితో లేక తెలివితో యుక్తితో కుతంత్రాలతో ఏం చేయాలని చూస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి వాడు అన్ని చోట్ల కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? మనుషులను మోసగించాలని, పాపములోకి నెట్టివేయాలని. అది కూడా ఎవరిని అంటే మామూలుగా దేవుని ఎరగని వాళ్ళు మాత్రం కాదు, ఆల్రెడీ వాళ్ళు వాడు గుప్పెట్లో ఉన్నారు. ఇప్పుడు మన దేవునికి వాక్యం చూస్తే మత్తయి సువార్త 24 ప్రకారం చూస్తే ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేయాలని? మోసగించాలని లేక మృంగివేయాలని వాడు ఎదురు చూస్తున్నాడు. అంటే వాడికి అంత యుక్తి ఉంది. ఎంత యుక్తి ఉంది, ఎంత తెలివి ఉందంటే వాడికి మనల్ని మోసగించేంత కుయుక్తి, తెలివి వాడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? వి షుడ్ బి వైజర్ దాన్ అవర్ ఎనిమీ. ఇప్పుడు మనము వాడి కుట్ర కుతంత్రాలు పడిపోకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఫూలిష్గా ఉంటే సరిపోతుందా? సరిపోదు. అందుకే పౌలు అన్నాడు, ఇప్పుడు చదవండి ఎఫెసీ పత్రిక మనం ఎలా ఉండాలో అక్కడ చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనేగా సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త చూచుకొనుడి. కాబట్టి మనమైతే శత్రువు అయితే ఎలా ఉన్నాడు? తెలివితో ఉన్నాడు, యుక్తితో ఉన్నాడు, కుట్రలు కుతంత్రాలతో ఉన్నాడు, మనల్ని మోసగించడానికి మృంగివేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు? పౌలు ఏం చెప్తున్నాడు? మనం ఇక అజ్ఞానుల వలె ఉండకూడదంట. ఎలా ఉండాలి మరి? మనము జ్ఞానుల వలె మనం ఉండాలి. అంటే మనకు ఆ జ్ఞానం కలిగి ఉండాలి. రైట్? జ్ఞానం మనకు కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎలా ఆ జ్ఞానం మనం పొందుకోగలం? దేవుని యొక్క ధర్మశాస్త్రం ద్వారా. దేవుని యొక్క ధర్మశాస్త్రం ద్వారా దేవుడే మనకు ఆ యొక్క మనం ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానిస్తే ధర్మశాస్త్రం ద్వారా ఆటోమేటిక్గా కూడా మనకు రాదు ఆ యొక్క జ్ఞానము. మనము దానిని దినమెల్లా ధ్యానిస్తే అప్పుడు ఆ ఆజ్ఞలు మనకు తోడుగా ప్రేమగా ఉంటే అప్పుడు మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఎటువంటి జ్ఞానం ఇస్తాడు? ఎవరికి మించిన జ్ఞానం కావాలి? ఇప్పుడు మనకు శత్రువుకు మించిన జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే మనం వాడి యొక్క కుట్రలు కుతంత్రాలు మనం అర్థం చేసుకోవాలంటే లేక వాడితో మనము పోరాడాలంటే, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియన్స్. సో మనం ఒకవేళ మన పొరుగు దేశం పాకిస్తాన్ గనక మనకు శత్రు దేశం అనుకుంటే లేక వాడితో మనం యుద్ధం చేసి గెలవాలి అంటే మనం ఏ పొజిషన్లో ఉంటే యుద్ధంలో గెలవగలం. వాడికి మించినటువంటి, పాకిస్తాన్కి మించినటువంటి ఏముండాలి? మనకు తెలివి ఉండాలి. ఓకే, ఆ ప్లానింగు, ఆ స్కెచ్ వేసుకొని తర్వాత అంత మాత్రం కాదు, శక్తి కూడా అంతే ఉండాలి కదా. సో మనకు మిలిటరీ పవర్ కూడా అంతే ఉండాలి. అంటే వాళ్ళకి ఎంత మిలిటరీ పవర్ ఉందో తెలుసుకొని మనం ఇంకా దాని నెంబర్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకొని వాడికి వెపన్స్ ఎంత ఉన్నాయో తెలుసుకొని దానికన్నా మనం ఏం చేయాలి? ఇప్పుడు పోరాడి గెలవాలంటే మన వెపన్స్ ఇంకా డబల్ ఉండాలి, ఎక్కువ ఉండాలి, అంతే కదా. కాబట్టి ఇంకా ఎక్కువ ఉండాలి. సో అలాగ మనం ప్లాన్ చేసుకొని కనుకుంటే అప్పుడు ప్లాన్ చేసి వెళ్తే యుద్ధానికి ఆ యుద్ధంలో పోరాడి ఏం చేయలేం? గెలవగలం. అంటే మన శత్రువుకి మించినటువంటి జ్ఞానము, తెలివి, ప్లానింగు అవన్నీ మనకున్నప్పుడు, ఆ రిసోర్సెస్, ఆ వెపన్స్ మనకున్నప్పుడు
మనం గెలవగలం. సేమ్ వే ఇప్పుడు మనందరూ కూడా ఏ పోరాటంలో ఉన్నాము? ఆత్మీయ పోరాటంలో మరి మనం కూడా ఉన్నాం. వీఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. సో మనకు తెలిసినా తెలియకపోయినా మనందరూ కూడా ఎవ్రీడే వి ఫైండ్ అవర్ సెల్వ్స్ ఇన్ స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. ఆత్మ యుద్ధంలో మనం ఉన్నాం. మన శత్రువు కూడా ఎవరు? అపవాది. వాడితో మన పోరాటం. సో ఆ పోరాటంలో మన శత్రువుకి మించిన జ్ఞానం మనం కలిగి ఉండాలి అంటే ఎస్ వీ డెఫినెట్లీ నీడ్ దట్ విజ్డమ్. శత్రువుకి మించిన మనకు జ్ఞానం మనకు కావాలి. అది ఎవరు ఇస్తారు? ప్రభు ఇస్తారు. ఎలా ఇస్తారు? ప్రాక్టికల్గా దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము ధ్యానించినప్పుడు దేవుడు ఆ జ్ఞానం మరి మనకు దేవుడిస్తాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. అయితే ఎందుకు చాలా మంది క్రైస్తవులు ఓడిపోతున్నారు యుద్ధంలో? సింపుల్, శత్రువుకి మించిన జ్ఞానం మనకు లేకపోవడం వల్ల. ఎందుకు లేదు? 70% ఆఫ్ బిలీవర్స్ దే నాట్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. కాబట్టి 70% మంది క్రైస్తవులు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా ధ్యానించకపోవడం బట్టి, ధ్యానించకపోతే మనకి ఏం రాదు? శత్రువుకు మించిన జ్ఞానం మనకు రాదు. కాబట్టి అప్పుడు సాతానుడు ఈజీగా మన మీద పై చేయవాడు కలిగి ఉంటాడు. మనల్ని ఈజీగా వాడు మోసం చేస్తాడు. ఎందుకంటే వాడు మనకన్నా ఇంకా స్మార్ట్గా ఉన్నాడు కాబట్టి, మనకన్నా తెలివి ఉంది కాబట్టి, మనల్ని హవ్వని ఆదాము మోసం చేసినట్టు ఈజీగా మనల్ని వాడికి ఎంతో టైం పట్టదు వాడు మనల్ని మోసం చేయడానికి. సో అందుకే శత్రువుకి జ్ఞానంకి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కనెక్షన్ ఉంది ఇక్కడ. అందుకే మరి మనం అలా గనక ఉంటే, కీర్తనకారుడు చెప్తున్నాడు 98లో. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా శత్రువుకు మించిన జ్ఞానము దేవుడు మనకు ఇస్తానని చెప్తున్నాడు. రెండవదిగా 99వ వచనం చదువుకుందాం. నీ శాస్త్రములు నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. సో గాడ్స్ వర్డ్ మేక్స్ మీ మోర్ నాలెడ్జబుల్ ఆర్ ఇంటెలిజెంట్ దాన్ ద టీచర్స్ ఆర్ ద స్కాలర్స్. సో ఇక్కడ మొదటిగా ఆ శత్రువుకి జ్ఞానానికి కనెక్షన్ ఉంది. ఇక్కడ ఇప్పుడు టీచర్స్ స్కాలర్స్కి జ్ఞానంకి కూడా కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈ లోకంలో బాగా స్కాలర్స్ అని అంటూ ఉంటారో, బాగా చదువుకున్న వాళ్ళకి బాగా తెలివి ఉందండి, బాగా నాలెడ్జ్ ఉంది, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అని అంటూ ఉంటారో, ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకు లోకపరంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేకపోవచ్చు. వారిలాగా లోకపరంగా వాళ్ళకి మనకన్నా కూడా ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు. అయితే వారికి మించిన మనకు దేవుడు ఏమి ఇస్తానని చెప్తున్నాడు? జ్ఞానం దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు తెలివికి జ్ఞానానికి తేడా ఉంది. తెలివి ఎలా వస్తుందంటే, మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం ఎక్కువ, ద మోర్ డిగ్రీస్ యు ఎర్న్, కాబట్టి ద మోర్ క్లెవర్ యు ఆర్. ఓకే, కాబట్టి ఎక్కువ మనం చదువుకునే కొద్దీ ఆ డిగ్రీ సంపాదిస్తుంటే తెలివి వస్తుంది అనమాట. లేక ఎక్కువ పుస్తకాలు చదివే కొద్దీ మనకు ఆ తెలివి వస్తుంది. విజ్డమ్ అనేది అలా రాదని చెప్పాను. విజ్డమ్ అనేది ఓకే మనము కష్టపడడం ద్వారా కానీ, లేకపోతే మనం ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారా కానీ, లేక ఎక్కువ ఎడ్యుకేషనల్ డిగ్రీస్ చేయడం ద్వారా కానీ విజ్డమ్ రాదు. విజ్డమ్ అనేది కంప్లీట్లీ ఎవరిస్తారు? మనకు దేవుడే ఇస్తాడు. ఆ విషయానికి వస్తే మనము ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ద్వారా, పుస్తకాలు చదువు ద్వారా వచ్చిన క్లెవర్నెస్ని, తెలివిని రైట్ వేలో ఉపయోగించుకోవాలని కూడా ఏం కావాలి? మళ్ళీ విజ్డమే కావాలి. అందుకే ఆ బీయింగ్ క్లెవర్ ఈజ్ నాట్ సఫిషియంట్ కాదే. సో ఆ ఉన్న తెలివిని ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా తెలివైన వాళ్ళు కాబట్టి ఈజీగా ఆన్లైన్ మోసాలు చేసేస్తున్నారు. ఇంట్లో ఉండే జస్ట్ సిస్టమ్ ముందు పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఫ్రాడ్ చేస్తున్నారు కదండి. వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళ అకౌంట్లోకి మార్పించి, ఎందుకంటే ఈజ్ సో క్లెవర్. సో ఇప్పుడు వాడుకున్న తెలివిని దేనికోసం ఉపయోగిస్తున్నాడు? మోసం చేయడానికి, రైట్? సో అయితే తెలివి అనేది అలా కాదు, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ దట్ కదా. సో మనకున్న తెలివిని రైట్ వేలో ఏం చేయాలి? దాన్ని రైట్ వేలో ఉపయోగించుకోవాలి. సో రైట్ వేలో ఉపయోగించుకోవాలి మనకేం కావాలి? అక్కడ జ్ఞానం కావాలి, విజ్డమ్. అది ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. ఎలాగిస్తాడు? ప్రాక్టికల్గా బై మెడిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే అది మనకు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు లోకల్ మన సెక్యులర్ పరంగా, లోకపరంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాళ్ళలాగా, ఆ ప్రొఫెసర్స్ లాగా, ఈ ప్రొఫెసర్స్ లాగా, ఆ సైంటిస్ట్ లాగా, ఈ సైంటిస్ట్ లాగా మనకు క్వాలిఫికేషన్స్ ఉండకపోవచ్చేమో. ఆ రోజుల్లో మనం చూస్తే యేసు ప్రభువారికైనా, అపోస్తులకైనా,
ఓకేనండి. లోకపరమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. చెప్పాలంటే మిగతా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అందుకే వాళ్ళు అపోస్తుల కార్యాలు 4:13లో వీరు విద్య లేని పామరులను గ్రహించి, అంటే లోకపరంగా సెక్యులర్ పరంగా వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్స్ లేవు. అలాగే యేసు ప్రవేశానికి వస్తే యోహాను 7:15-16 ఏముంది చదవండి. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకోని ఇద్దరికి పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకునేది. చూడండి, చదువు లేదు ఒకవైపు, మరొక వైపు ఏముంది? పాండిత్యం ఉంది. సో ఒకవైపు లోకపరంగా తెలివి లేకపోవచ్చు, కానీ జ్ఞానం అయితే ఉంది. లోకపరంగా ఆయనకి సెక్యులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవు, రైట్? సో జనాలు ఆశ్చర్యపోయారు, ఇది విద్య లేదు తనకి, అయితే పాండిత్యం ఉంది. లోకపరంగా క్వాలిఫికేషన్స్ లేవు, అయితే జ్ఞానం ఉంది. సేమ్ అపోస్తుల విషయంలో కూడా అదే చూసి ఆశ్చర్యపోయారు. అపోస్తుల కార్యాలు 4:13లో కూడా వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు, లోకపరంగా సెక్యులర్ ఎడ్యుకేషన్ అయితే లేదు, క్వాలిఫికేషన్స్ లేవు, కానీ అయితే జ్ఞానం అయితే ఉంది. ఆ జ్ఞానం ద్వారా వచ్చిన ధైర్యం అయితే ఉంది, పొందుకున్న ఆత్మశక్తి అయితే ఉంది, దైవ భక్తి అయితే ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు లోకపరంగా వారికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా, తెలివి అనేది లేకపోయినా ఏముంది? జ్ఞానం అనేది ఉంది. ఎవరిచ్చింది అది? అది దేవుడిచ్చిన జ్ఞానం. అందుకే 1 కొరింథీ పత్రిక 3:18-20 దాకా మనం చూస్తే అక్కడ పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. చదవండి. ఎవడునో తను తాను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునే యెడల జ్ఞాని అగునట్లు తెలివివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. రైట్. సో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోకపరంగా మనకి ఏదైతే ఉందో తెలివి, అది దేవుని దృష్టిలో వెర్రితనమే. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను నీ శాస్త్రము నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం నాకు కలదు. లోకపరంగా వాళ్ళకైతే చాలా హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నాకు అవేవి లేకపోయినా అయితే వాళ్ళకంటే కూడా నాకు విశేష జ్ఞానము, మామూలు జ్ఞానం కూడా కాదు. ఏ జ్ఞానం అంట? విశేష జ్ఞానం. చూసారు, దాన్ని వివరిస్తున్నాడు. అంటే అంత గొప్ప జ్ఞానము మరి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎలా సాధ్యమైంది? దట్ ఈస్ నాట్ త్రూ హిజ్ ఓన్ ఎఫర్ట్. ఓకే, ఏదైనా ఎఫర్ట్ ఉంది అంటే అక్కడ ఏంటి? ఏ ఎఫర్ట్ వల్ల? దేవుని వాక్యమును ధ్యానించడం వల్ల మాత్రమే అది సాధ్యము. రైట్. ఇక మూడవదిగా చూద్దాం. 100 మూడవదిగా మరి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఎవరికంటే ఎక్కువ జ్ఞానం పొందుకున్నాడు? వృద్ధుల కంటే విశేష జ్ఞానము. ఇక్కడ కూడా మళ్ళీ వృద్ధులు జ్ఞానము కనెక్షన్ ఉంది. ఫస్ట్లో శత్రువు జ్ఞానం కనెక్షన్ ఉందని చెప్పుకున్నాం. రెండవదిగా బోధకులు విశేష జ్ఞానం కనెక్షన్ ఉంది. మూడవదిగా వృద్ధులు జ్ఞానం. ఎందుకంటే వృద్ధులు అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఏజ్డ్ పీపుల్. సో వాళ్ళకి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి, ఎంతో అనుభవం ఉంది కాబట్టి, అన్ని సంవత్సరాలు జీవించారు కాబట్టి ఏది వాళ్ళు పొందుకొని ఉండొచ్చు, వాళ్ళు కూడా జ్ఞానం పొందుకున్నారు. అన్ని గోయింగ్ త్రూ లైఫ్ ప్రాక్టికలీ, ఓకేనా? దే వుడ్ హావ్ లెర్న్డ్ సో మెనీ లెసన్స్, అవుట్ ఆఫ్ లెసన్స్ దే వుడ్ హావ్ రిసీవ్డ్ విజ్డమ్. అయితే ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉంటే ఈ లోకంలో ఎవరైతే వృద్ధులు, అనుభవజ్ఞులు, జ్ఞానులు అని చెబుతున్నారో వారి కంటే కూడా దేవుడు మనకు గొప్ప జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి అందుకే మనం జ్ఞానం కలిగి ఉండడానికి మనం వృద్ధాప్య దశలోకి వెళ్ళక్కర్లా. యూ మే బి ఏ టీనేజర్, స్టిల్ యూ విల్ బి మోర్ మెచ్యూర్డ్ పర్సన్ దాన్ 80+ year old సీనియర్ సిటిజన్. ఎలా సాధ్యమైంది? ఆ 80+ ఉన్న వ్యక్తికి లేని జ్ఞానం మీకు ఎలా వచ్చింది? బై మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, వినడానికి మనకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ రియల్, వాస్తవం. ఎందుకంటే ఎవరికి చెప్పారు ఈ మాటలు? ఎందుకు వాస్తవం నమ్ముతున్నాము? ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్, దేవుడు చెప్పారు కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఆ రీతిగా ధ్యానిస్తే, మరి మనము ధ్యానించినప్పుడు మన శత్రువులకు మించిన జ్ఞానము, బోధకులు అందరికంటే మించిన జ్ఞానము, అలాగే వృద్ధుల కంటే విశేష జ్ఞానం, మామూలు జ్ఞానం కూడా కాదు, గొప్ప
జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. సో దట్ ఈస్ హౌ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ హిజ్ లవ్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యమును ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమించడాన్ని బట్టి అతడు పొందుకున్న జ్ఞానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడో విషయంలోకి వెళ్దాం. 101, 102 వచనాలు చదువుకుందాం. చదవండి. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొంచున్నాను. నీవు నాకు బోధించితే కనుక న్యాయముల నుండి నేను తొలగి ఉన్నాను. గమనించండి. మూడవదిగా ది ఎండ్యూరెన్స్ ఆఫ్ హిజ్ లవ్ అనే విషయాన్ని చూద్దాం. ఫస్ట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ లవ్, రెండవది ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హిజ్ లవ్, మూడవదిగా ది ఎండ్యూరెన్స్ ఆఫ్ హిజ్ లవ్. అంటే ధర్మశాస్త్రం ఎడల తనకున్నటువంటి ఆ ప్రేమను మొదటిగా దాన్ని తెలియపరిచాడు, వ్యక్తపరిచాడు. రెండవదిగా దాన్ని వివరించాడు. ఇప్పుడు మూడవదిగా ఇందులో దానిని ఆయన ఏ రీతిగా కొనసాగిస్తున్నాడో మనం చూడగలం. సాధారణంగా మానవ నైజం ఏంటి అంటే మన యొక్క ఆలోచనలైనా మన క్రియలైనా పాపం వైపు, సాతాను వైపు, లోకం వైపే న్యాచురల్గా మన యొక్క సిస్టమ్ అనేది మనల్ని తీసుకెళ్తుంది. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు ఒక ఎఫర్ట్ అనేది మన సైడ్ నుంచి ఉంటుంది. మనం ఒక ప్రయత్నం అయితే మనం చేయాలి. ఏంటి ఆ ప్రయత్నం అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు ఇక దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. కాబట్టి వ్యక్తిగతంగా మనము చేయవలసిన ఒక పని ఏదైనా ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, అందుకే మీతో ముందే కూడా చెప్పాను ఎలా ధ్యానించాలన్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు చెప్పిన మాటల్లో నుంచి ఇదిగో నీవు ఈ విషయంలో నువ్వు సరి చేసుకోవాలి, లేక ఈ విషయంలో ఏదైనా దేవుడు మనల్ని గద్దించినట్టు, లేక మనల్ని ఒక విషయంలో క్రమశిక్షణలో పెడుతున్నట్టు, లేక మనల్ని కరెక్ట్ చేస్తున్నట్టు కనుక దేవుడు చెప్పినట్టయితే ఎస్ వి మస్ట్ ఒబే. ఆ విషయంలో మనం దేవుడికి మనం విధేయత చూపించి ఆ విషయంలో మనల్ని మనం సరి చేసుకొని ఇదిగో ఇక ఆ యొక్క దుష్ట మార్గం ఏదైతే ఉందో, ఆ చెడు మార్గం ఏదైతే ఉందో, దేవుడికి నచ్చనిది ఆ కార్యం, ఆ పని ఏదైతే ఉందో, ఇక అందులో నుంచి మనం అటువైపుకి వెళ్లకుండా మనల్ని మనం సరి చేసుకుని ఇక దేవునికి వాక్యంలోనే ముందు వెళ్ళడానికి యు మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్. అందుకే ఆ ఎండ్యూరెన్స్ అనేది కూడా ఇందులో ఉంది. ఎస్, డెఫినెట్గా కొన్ని విషయాలు మరి మనం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, ఓకే రైట్, ఈ విషయంలో నువ్వు సరి చేసుకో అని చెప్పినప్పుడు డెఫినెట్లీ ఆ విషయంలో మనం సరి చేసుకోవడానికి కూడా ఇష్టపడాలి. అందుకే పౌలు కూడా అన్నాడు 1 కొరింథీ 9:27, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దానిని లోపరుచుకుంటూ ఉన్నాడు తన యొక్క శరీరమును, తన జీవితాన్ని. దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా తనను తాను కూడా స్వపరీక్ష చేసుకుంటూ దేవుని వాక్యపు వెలుగులో, లేక దేవుడు అతనితో మాట్లాడుతున్న విషయాలను ఆయన కూడా ఈ విషయాల్లో సరి చేసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నాడు. తన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని కూడా అతను తెలియచేస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ హౌ వి మస్ట్ రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా మనం అలాగే స్పందించాలి. ఎందుకంటే వి ఆల్ నీడ్ కరెక్షన్స్ కదండి. ఎందుకంటే నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వీఆర్ ఆన్ ద వే ఆఫ్ పర్ఫెక్షన్. సో హౌ ఆర్ వి బీయింగ్ మేడ్ పర్ఫెక్ట్? యాజ్ అండ్ వెన్ ద లార్డ్ స్పీక్స్ టు us. దేవుడు తన వాక్యంతో మాట్లాడగలది మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము స్పందించి ఆ విషయాలు సరి చేసుకుంటూ ఇంకా ఆ రీతిగా మరి మనము ముందుకు వెళ్ళడానికి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతారు. అలాగే దేవుడు తన వాక్యం చదువుతున్నప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు చేసే ఒక అద్భుతమైన పని చూద్దాం. యోహాను సువార్త 14:26 చదవండి. ఆదరణకర్త ఆయనే మనకు సమస్తమును మనకు బోధించి గమనించండి. పరిశుద్ధాత్ముడు చేసే ఒక అద్భుతమైన పని ఏంటి అంటే, మనము దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు చెప్పిన సంగతులన్నీ కూడా ఆయన మనకు జ్ఞాపకము చేస్తాడు. జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు, ఆయన మనకు బోధిస్తాడు.
బోధించడం మాత్రమే కాదు, కానీ మనం ఇంకొక వచనంలోకి వెళ్ళి చూస్తే, ఇదే యోహాను సువార్త 16లోకి వెళ్ళి చూస్తే 16:8 ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. అంటే ఆయనే మనల్ని ఒప్పింప చేయును. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు యేసయ్య చెప్పిన సంగతులని జ్ఞాపకం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. అలాగే మనకు అవన్నీ బోధించి మనం గ్రహించేటట్టు గ్రహింపించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అంత మాత్రం కాదు, అలాగే మనం ఇంకా ఆ విషయంలో ఒప్పించబడి, మనం ఆ విషయానికి ఒప్పుకొని, లేక ఆ విషయంలో మనం పశ్చాత్తాపడి, లేక ఆ విషయంలో ఒక సమర్పణతో ఒక తీర్మానం తీసుకుని, ఇంకా ఆ ప్రకారంగా జీవించడానికి కూడా ఒక తీర్మానం తీసుకుని ఇట్లా ముందుకు వెళ్ళడానికి కూడా మనల్ని ఒప్పింప చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో ద రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ పక్కన పెట్టి వాక్యాన్ని చదవలేం, రైట్? అంటే మన సొంత తెలివితో, మన సొంత శక్తితో, మన సొంత టాలెంట్తో, మనకున్న ఎక్స్పీరియన్స్ లైక్ ఎడ్యుకేషన్తో, నో, యూ కెన్ నెవర్ డూ దట్. అందుకే ఈ లోకంలో ఒక 10 PhDలు చేసిన వాళ్ళు కూడా బైబిల్ దగ్గరికి వస్తే, బైబిల్ చదివితే మాకేం అర్థం కావట్లేదండి అంటారు. మనం అనుకుంటాం, అబ్బో వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్, సో వాళ్ళకి బైబిల్ ఇచ్చాము కాబట్టి వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థమైపోతుంది అనుకుంటారు కదా. నో. సో PhD చేసిన వాళ్ళు కూడా బైబిల్ చదివితే సింపుల్ వర్డ్స్ కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఓన్లీ హూ హ్యాస్ టు టీచ్ దెమ్? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బోధించాలి, జ్ఞాపకం చేయాలి, ఒప్పింప చేయాలి. అప్పుడే వాళ్ళకి అది ఓపెన్ అవుతుంది అనమాట వర్డ్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ బుక్. ఆల్ ద టెక్స్ట్ బుక్స్ ఆర్ ద న్యాచురల్ బుక్స్. బైబిల్ ఈజ్ ద సూపర్ న్యాచురల్ బుక్. కాబట్టి సూపర్ న్యాచురల్ బుక్ని న్యాచురల్ ఐస్తో, న్యాచురల్ మైండ్తో చదివితే అర్థం అవుద్దా? అర్థం కాదు. సూపర్ న్యాచురల్ గాడ్ అయిన హోలీ స్పిరిట్ ఓపెన్ చేస్తేనే అప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధాత్మ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు. అందుకే అందుకే మనం మొదట్లోనే చదువుకున్నాము, 119వ కీర్తన 18వ వచనంలోనే ఉంటుంది. 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు నా కనులు తెరువుము. సో ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ డూ దట్. పరిశుద్ధాత్మ మాత్రమే అది చేయగలడు. అయితే మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తూ ఉండగా మనము కూడా ఒప్పించబడుతూ ఉండాలి. మనము కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా వాటిని గ్రహించాలి. కాబట్టి దట్ ఈస్ హౌ వి మస్ట్ రెస్పాండ్. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ఎండ్యూర్. సో ది ఎండ్యూరెన్స్ అనే పార్ట్ కూడా మరి మనం అందులో చూస్తున్నాం. ఇక చివరిగా ఈ విషయాన్ని చూసి మరి మనం ప్రార్థనలోకి వెళ్దాం. 102వ వచనం నుంచి 104 వరకు చదువుకుందాం. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయముల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి దేనికంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైనవి. రైట్. ఇక చివరిగా ది ఎంజాయ్మెంట్ ఆఫ్ హిజ్ లవ్. ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్లెనేషన్, ఎండ్యూరెన్స్, అలాగే చివరిది ఎంజాయ్మెంట్ ఆఫ్ హిజ్ లవ్. సో ఎందుకు ఆయన ఎంజాయ్మెంట్ అని చెప్తున్నానంటే, ఆయనే చెప్తున్నాడు కదా, నీ వాక్యములు 103లో నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయని ఒక విధంగా చెప్పాలంటే గాడ్స్ వర్డ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో హీఈస్ ఫైండింగ్ హిజ్ ఎంజాయ్మెంట్. వేర్ ఈజ్ హీ ఫైండింగ్ హిజ్ ఎంజాయ్మెంట్? సో చాలాసార్లు లోకస్తులు చెప్తున్నప్పుడు, అరే మన లైఫ్ని ఎంజాయ్ చేయాలంటుంటారు వాళ్ళు. సో వాళ్ళు మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకున్నప్పుడు ఇన్ డిఫరెంట్ థింగ్స్, ఓకేనా? అయితే రియల్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యంలో మాత్రమే ఆ రియల్ ఎంజాయ్మెంట్ ఉంది. ఎందుకు? ఆయన వాక్యములు అంటే ఎలా ఉన్నాయంట? ఆయన వాక్యం మనం వింటప్పుడు అది మనకు చేదుగా ఉందా? లేదు, మధురంగా ఉంది. రైట్? ఇట్ ఈస్ సో స్వీట్. ఎంత మధురంగా ఉందంటే అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె కంటే తీపిగా ఉన్నవి. మరొక చోట కీర్తనలోనే ఉంటుంది జుంటి తేనె. సో ఈవెన్ ప్యూర్ హనీ కదా, హనీలో చాలా కల్తీలు ఉంటాయి కాబట్టి, కలుపుతారు కాబట్టి మనకు రియల్ హనీ చాలాసార్లు టేస్ట్ మనకు తెలియదు.
ఎందుకంటే అన్ని షాపులు అమ్మేదంతా కూడా కల్తీ. అయితే న్యాచురల్గా ఏ కల్తీ లేకుండా తీసినటువంటి పట్టినటువంటి ఆ తేనె చాలా మధురంగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్. సో ఇప్పుడు ఆ ఒరిజినల్ హనీ కన్నా కూడా టేస్ట్ అంట దేవుని యొక్క వాక్యం. అది అందుకే ఈజ్ ఫైండింగ్ ఇస్ ఎంజాయ్మెంట్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యంలో మరి అంత మాధుర్యాన్ని అతడు చూడగలుగుతున్నాడు, అంత మధురమైన అనుభవాన్ని అతడు పొందుకోగలుగుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇట్ ట్రూలీ గివ్స్ అస్ ద ఎంజాయ్మెంట్, అంటే సాటిస్ఫాక్షన్, జాయ్. ఎందుకంటే మన హార్ట్లో ఏది జరగాలో, మన లైఫ్లో ఏ రోజు ఏ వాక్యం వింటే మనం ఆనందాన్ని పొందుకుంటామో అది దేవుని యొక్క వాక్యం మాత్రమే మనకు అందించగలదు. మనం ఈరోజు ఒక పరిస్థితిలో ఉన్నాం, ఆ పరిస్థితిలో ఉండి వాక్యాన్ని చదువుతుంటే ఆ పరిస్థితికి తగ్గట్టుగా దేవుడు మనతో మాట్లాడతాడు ఆ రోజు. కాబట్టి అది ఎప్పుడైతే మనకు ఆ వాక్యం అందరికి వస్తుందో దెన్ యూఆర్ ట్రూలీ హ్యాపీ కదా, యూఆర్ ట్రూలీ రిజాయిసింగ్. అప్పుడు అదే మనకు నిజమైనటువంటి జాయ్ని లేక ఎంజాయ్మెంట్ని కలిగిస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే ఆయన ఇంకా హీస్ థరోలీ ఎంజాయింగ్ గాడ్స్ వర్డ్, మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. ఎందుకు? ఇక నువ్వు నాకు బోధించావు తండ్రి, నువ్వు నాకు బోధించావు కనుక ఇక నేను నీ న్యాయ విధుల నుండి ఇక నేను తొలగుకున్నాను. ఎందుకంటే నీ న్యాయ విధులు వాక్యం నాకు మధురంగా, నా నోటికి తేనె కంటే తీపిగా నాకు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, చెప్తున్నాడు కదా ఆయన, నీ ఉపదేశం వలన ఏం కలిగిందంటే ఆయనకి వివేకము కలిగెను. అది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం జ్ఞానము అనే మాటను చూసాము. జ్ఞానం అనే మాటకు మరొక మాట ఏదైనా ఉందంటే అది వివేకం అని చెప్పొచ్చు, వివేచన. ఇంగ్లీష్లో అయితే దాన్ని డిజర్న్మెంట్ అని చెప్పొచ్చు. వివేచన ఏంటి? వివేచన అంటే మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకునే ఒక సామర్థ్యం. యు డిజర్న్ వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ఈవిల్, వాట్ ఈస్ గాడ్లీ, వాట్ ఈస్ అన్గాడ్లీ. ఓకే, యూ హ్యావ్ దట్ కెపాసిటీ టు డిజర్న్ బిట్వీన్ థింగ్స్. సో ఆ వివేచన మనం ఎలా పొందుకోగలం? ఆ ఉపదేశం వలన మాత్రమే అది సాధ్యం, దేవుని యొక్క వాక్యం మాత్రం ద్వారా సాధ్యం. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా తప్పు మార్గములన్నీ మనకు అసహ్యములుగా మారిపోతాయి. ఇక అందుకే ఇంకా దేవుని యొక్క న్యాయ విధుల నుంచి మనం ఇంక తొలగిపోం, ఇక ఆ న్యాయ విధుల్ని పట్టుకొని ఉంటాము. ఇక ఈ యొక్క తప్పు మార్గములు లేక ఈ పైన అయితే దుష్ట మార్గంలో ఉంది, ఆ దుష్ట మార్గంలో లేక ఈ తప్పు మార్గంలోకి మరి మనము వెళ్లకుండా జాగ్రత్త పడతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం వలన మనము పొందుకునేటటువంటి ఈ 4 ఆశీర్వాదాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఈ రోజున ఈ విషయాలన్నీ కూడా మన జీవితాల్లో కూడా మరి జరగాలని, మనం కూడా అదే ఆశతో దేవుని వాక్యాన్ని ప్రేమించాలని కూడా ప్రార్థన చేద్దాం.